జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజలంతా కారు వైపే ఉన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాధవరం పాల్గొన్నారు. చాలా చెప్తున్నారు, కొన్ని కాలనీలలో మేము రాలేకపోతున్నామన్నా కానీ ఓట్లు మాత్రం వేస్తాం. మాకు చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాడు, మాకు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు నా దేవుడు తీసుకపోవడం మాకు కూడా బాధ కలుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పడం జరుగుతూ ఉంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అన్న ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంది, నేను చూస్తూ ఉన్నాను. జూబ్లీస్లో మన బ్యానర్లు ఏమో ఇమ్మీడియట్గా తీసేస్తున్నారు. బీజేపీ వన్ బ్యానర్ ఉంటుంది, కాంగ్రెస్ వన్ బ్యానర్ ఉంటుంది, ఇంకో పనికిరాని బ్యానర్ ఉంటుంది తప్ప మరి మన బ్యానర్ చూసి ఎందుకు భయపడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీలకు అర్థం కావట్లేదు. ఒక్క డివిజన్లోనే ఈరోజు ఒక 300-400 మంది రాగలిగారంటే గెలిపేమీ ఆగదన్నా. కొన్ని కష్టాలు పెడతారు, ఎట్టి గెలుపు ఖచ్చితంగా తీస్తాం. అలా మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లు కూడా ఈరోజు ప్రతి డివిజన్కి వెళ్తూ ఉన్నారు. మా కార్పొరేటర్ల పనితీరు ఎట్లా ఉంటుందంటే నవరత్నాలని మీకు తెలుసు. మా హైదరాబాద్ నగరంలో మా కార్పొరేటర్ అంటేనే నవరత్నాలు. పని ఉప్ప చెప్పినామంటే పగడబందీగా చేసుకొచ్చేటటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ కింద కార్యకర్తలు ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఏవో హైడ్రా అంటున్నారు, అవ్వంటారు తప్ప ఎక్కడ కూడా నీళ్ళు తీసే పరిస్థితిలో లేరు. ఆ రోజు కేటీ రామారావు కూర్చున్నారంటే ఎక్కడ నీళ్లు వచ్చినా అక్కడ కార్యకర్తలను ఆఫీసర్లను తోలిచ్చి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమం నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు.